అది చెన్నై నగరంలోని తిరుమంగళం. ఎప్పుడు వాహనాల రణగుణధ్వనులు, జనాల సందడితో బిజీగా ఉండే ఏరియా అది. సరిగ్గా అక్కడే ఒక ప్రైవేట్ స్కూల్ ఉంది. ఆ స్కూల్ పేరు చెబితే చాలు చుట్టుపక్కల వాళ్ళకి అదొక పెద్ద కళ. ఎంత ఫేమస్ అంటే ప్రతి ఏడాది అడ్మిషన్ల టైం వచ్చిందంటే చాలు వందలాది మంది తల్లిదండ్రులు తమ పిల్లలకి అందులో సీట్ సంపాదించాలని తెల్లవారుజాము నుండే క్యూలో నిలబడతారు. నా కొడుక్కి సీటు వస్తే చాలు వాడి భవిష్యత్తు మారిపోతుంది అని పడిగాపులు కాస్తుంటారు. ఫీజులు చూస్తే సామాన్యుడికి చుక్కలు కనిపిస్తాయి. కానీ అక్కడ చదివే వాళ్ళలో ఎక్కువ మంది మధ్యతరగతి వాళ్ళే. తమ పిల్లలు ఇంగ్లీష్ గలగలా మాట్లాడాలని, పెద్దయ్యాక గొప్ప స్థాయిలో ఉండాలని ఆ తల్లిదండ్రులు తిండి తిప్పలు మానేసి అప్పులు చేసి మరీ ఆ స్కూల్లో ఫీజులు కడతారు. అలాంటి ఒక స్కూల్లోనే శివ చదువుతున్నాడు. శివ అనేది నిజమైన పేరు కాదు, అతడు మైనర్. అందువల్ల అతని పేరు మార్చి చెప్పడం జరుగుతోంది. శివకి ఇప్పుడు 12 ఏళ్ళు, 7వ తరగతి చదువుతున్నాడు. తల్లిదండ్రులకు అతడు ఒక్కగానొక్క కొడుకు. మావాడు బాగా ఇంగ్లీష్ మాట్లాడాలి, సూటు బూటు వేసుకుని ఆఫీసర్ అవ్వాలనేది అతని తండ్రి కోరిక. ఆ మురిపంతోనే 1వ తరగతి నుండే అతన్ని ఆ స్కూల్లో చేర్పించాడు. శివ కూడా చాలా చురుకైన పిల్లాడు. ట్యూషన్ కూడా వెళ్లకుండా క్లాసులో ఎప్పుడూ టాప్ 10లో ఉండేవాడు. టీచర్లు పాఠం చెబుతుంటే అలా వినేసి పరీక్షల్లో మార్కులు కొట్టేసేవాడు. వేలకు వేలు ఫీజు కట్టి ట్యూషన్లకు వెళ్తున్న పిల్లలు కూడా ఫెయిల్ అవుతుంటే శివ మాత్రం ట్యూషన్ వెళ్లకుండానే మంచి మార్కులు తెచ్చుకునేవాడు. అది చూసి ఆ తల్లిదండ్రులు ఎంతో గర్వపడేవారు. మా కొడుకు బంగారం, వాడు ఎలాగోలా బతికేస్తాడు అని ధీమాగా ఉండేవారు. కానీ ఆ సంతోషం ఎంతో కాలం నిలవలేదు. 7వ తరగతిలోకి వెళ్ళిన శివ జీవితం ఒక్కసారిగా తలకిందులైంది. క్వార్టర్లీ ఎగ్జామ్స్ వరకు అద్భుతమైన మార్కులు తెచ్చుకున్న ఆ పిల్లాడు హాఫ్ ఇయర్లీ వచ్చేసరికి పూర్తిగా మారిపోయాడు. క్రమంగా మార్కులు అట్టడుగుకి పడిపోయాయి. ఆ కొన్ని నెలల గ్యాప్లో ఏమైంది? మార్కులు తగ్గడం అనేది ఏదో మామూలు విషయం అనుకుంటే పొరపాటే. ఆ మార్కులు తగ్గడం వెనుక ఒక భయంకరమైన నిజం ఉంది. దాంతో శివ జీవితం ఊహించని మలుపు తిరిగింది. అది వింటే మీ కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి. ప్రస్తుతం సమాజంలో జరుగుతున్న పరిణామాలు, ఎలా జాగరూకతతో ఉండాలో తెలుసుకోవడానికి ఇది మంచి అవగాహన కల్పించే వీడియో. అందువల్ల స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మీరు చూస్తున్నది తెలుగు మిస్టరీ. నేను మీ ప్రభాకర్. శివ ప్రవర్తనలో మార్పు కేవలం మార్కులతోనే ఆగిపోలేదు. ప్రతి వారం స్కూల్ నుండి ఫోన్ కాల్స్ రావడం మొదలయ్యాయి. ఒక టీచర్ ఫోన్ చేసి, ఏమండి మీ అబ్బాయి క్లాసులో పాఠాలు వినకుండా ఎప్పుడు బెంచ్ మీద తల పెట్టుకుని నిద్రపోతున్నాడు. అసలు రాత్రిపూట అతడిని పడుకోనివ్వట్లేదా, లేక ఏమైనా మొబైల్ ఇచ్చి పాడు చేస్తున్నారా అని అడుగుతుంటే ఆ తల్లిదండ్రులు తలదించుకోవాల్సి వచ్చింది. అతడు ఇంటికి రాగానే కనీసం బ్యాగు కూడా పక్కన పెట్టకుండా వెంటనే మొబైల్ తీసుకుని దేనికోసమే వెతుకుతున్నట్లు పదే పదే చెక్ చేసేవాడు. ఆ కళ్ళలో ఒక రకమైన ఆందోళన, భయం ఉండేది. అతడు ఫోన్లో ఏం చేస్తున్నాడో ఆ తల్లిదండ్రులకు అర్థం కాలేదు. గారాబంగా పెంచుకున్న కొడుకు ఇప్పుడు గదిలో ఒంటరిగా కూర్చుని శూన్యంలోకి చూస్తుంటే వాళ్ళకి గుండె తరుక్కుపోయేది. కొట్టాలంటే మనసు రావట్లేదు, అడగాలి అంటే అతడు నోరు విప్పట్లేదు. ఒకరోజు వాళ్ళ నాన్న ప్రేమగా దగ్గరకు తీసుకుని, ఏమైందిరా శివ, నీకు ఏదైనా సమస్య? స్కూల్లో ఎవరైనా కొట్టారా, తిట్టారా? ఎందుకు ఇలా నీరసంగా ఉంటున్నావు అని అడిగాడు. అప్పుడు శివ కళ్ళలో నీళ్లు తిరిగాయి. కానీ అతడు నోరు విప్పలేదు. అంతా బాగానే ఉంది నాన్న, మార్కులు తగ్గితే నేనేం చేయాలి అని అలసటగా సమాధానం చెప్పాడు. అతడు డిప్రెషన్ అనే ఊబిలోకి కూరుకుపోతున్నాడని వాళ్ళకు అర్థమైంది. చివరకు స్కూల్ వాళ్ళు చెప్పిన కౌన్సిలర్ దగ్గరికి తీసుకెళ్తే అతను తల్లిదండ్రులని నిందించాడు. అతడిని చదువు అని వేధించకండి, కొట్టకండి, తిట్టకండి అని పేరెంట్స్కే కాస్త క్లాస్ తీసుకున్నాడు. మేము వాడిని అస్సలు కొట్టాం సార్, చాలా బాగుండే పిల్లాడు ఎందుకు ఇలా మారిపోయాడో అర్థం కావట్లేదని ఆ తల్లిదండ్రులు తలలు బాదుకున్నారు. అది అక్టోబర్ 2025. స్కూల్ 4 గంటలకే అయిపోయింది. కానీ 6 దాటింది, 7 దాటింది, శివ జాడలేదు. చీకటి పడుతున్న కొద్దీ అతని తల్లికి కంగారు పెరిగింది. రాత్రి 8 గంటల సమయంలో శివ మెట్లు ఎక్కుతున్న శబ్దం వినిపించింది. తలుపు తీసిన తల్లికి శివ ప్రవర్తన వింతగా అనిపించింది. అతడు అడుగు తీసి అడుగు వేయలేక తూలుతున్నాడు. అతని నుంచి ఏదో వాసన వస్తోంది. అది తల్లికి కొత్తగా అనిపించింది.
కానీ వెనకే వచ్చిన తండ్రి ఒక్కసారిగా ఆ వాసన పసిగట్టి నిశ్చేష్టుడైపోయాడు. శివ నుంచి మద్యం వాసన వస్తోందని ఆయనకు అర్థమైంది. 7వ తరగతి చదువుతున్న పసిపిల్లాడు తూలుతూ తనని తాను మర్చిపోయి ఆ పాడు అలవాటుతో ఇంటి గుమ్మం తొక్కడం చూసి ఆ తండ్రి ప్రాణం ఒక్కసారిగా ఆగిపోయినంత పనైంది. పట్టరాని కోపంతో రక్తం మరిగిపోయింది. పిచ్చెక్కినట్లు శివ దగ్గరికి వెళ్ళి అతడి చొక్కా పట్టుకుని కుదిపేశాడు. ఏం చేసి వచ్చావురా? నీకు కేవలం 12 ఏళ్ళు మాత్రమే. 7వ తరగతి చదువుతున్న పిల్లాడివి. తాగి ఇంటికి వస్తావా? నీకు ఇంత ధైర్యం ఎక్కడిది? అసలు ఎవరు నేర్పారు నీకు ఈ అలవాటు అని గట్టిగా కేకలు వేస్తుంటే శివ మాత్రం సమాధానం చెప్పలేకపోయాడు. అతడి కాళ్ళు తూలుతున్నాయి, కళ్ళు మత్తులో మూతలు పడుతున్నాయి. ఆ స్థితిలో ఉన్న కొడుకును చూసి ఆ తల్లిదండ్రులు ఒకరినొకరు నిందించుకోవడం మొదలుపెట్టారు. నీ కొడుకును నువ్వు ఇలా చూసుకుంటున్నావన్నమాట. వాడు ఇలా తయారవుతుంటే నువ్వేం చేస్తున్నావు అని తండ్రి అరుస్తుంటే తల్లి గుండె చెరువైపోయింది. ఏంటిది, మన కొడుకు కాలేజీ కూడా వెళ్ళకముందే ఇలా మారిపోయాడంటే ఇంతకీ ఈ మత్తు పదార్థాలు వాడికి ఎక్కడ దొరుకుతున్నాయి అని ఆ తల్లికి అనుమానం కలిగింది. అప్పుడే వాళ్ళకి ఒక విషయం అర్థమైంది. గత కొన్నాళ్లుగా శివ నీరసంగా ఉండడం, క్లాసులో నిద్రపోవడం, ఇవన్నీ అతడు తాగుతుండడం మత్తు పదార్థాల వల్లే అని. కానీ ఇంట్లో ఎలాంటి అనుమానం రాకుండా ఇన్నాళ్ళు చాలా జాగ్రత్తలు తీసుకున్నాడు. ఈ రోజు మాత్రం మత్తు హద్దులు దాటి అతడిని పట్టించేసింది. ఇక ఆలస్యం చేస్తే కొడుకు ప్రాణాలకే ముప్పని గ్రహించిన తండ్రి మరుసటి రోజు ఉదయమే ఆ స్కూల్కి వెళ్ళాడు. లక్షల ఫీజులు కడుతున్నాం కదా, ఇక్కడ ఎవడో ఒకడు నా కొడుకుని పాడు చేస్తున్నాడని ప్రిన్సిపాల్ మీద విరుచుకుపడ్డాడు. 7వ తరగతి పిల్లాడు తాగి ఇంటికి వస్తున్నాడంటే మీ స్కూల్లో ఏం జరుగుతోంది? మీరంతా ఏం చేస్తున్నారు అని ఆ తండ్రి నిలదీశాడు. కానీ వారు ఇచ్చిన సమాధానానికి ఆ తండ్రి ఆశ్చర్యపోయాడు. ప్రిన్సిపాల్ ఏమాత్రం తగ్గకుండా, సార్ మీ కొడుకు చెడిపోతే మా మీద పడితే ఎలా అండి? మా స్కూల్ సాయంత్రం 4 గంటలకు అయిపోతుంది. అతడు ఇంటికి 8 గంటలకు వస్తున్నాడని మీరే చెబుతున్నారు. ఆ మధ్యలో 4 గంటలు అతడు ఎక్కడికి వెళ్తున్నాడు? అది మీ బాధ్యత కదా, మాకేం సంబంధం అని చేతులు కడిగేసుకున్నాడు. దారి లేక ఆ తండ్రి పోలీస్ స్టేషన్కు వెళ్ళాడు. కానీ ఆ స్కూల్ ఇన్ఫ్లుయెన్స్ మామూలుగా లేదు. పోలీసులు ఎంక్వైరీ మొదలు పెట్టక ముందే స్కూల్ నుండి ఫోన్లు వెళ్ళాయి. స్కూల్ పేరు ఎక్కడ బయటకు రావద్దని వాళ్ళు చెప్పారు. కానీ పోలీసులు ఇది పోక్సో కేసు అని గుర్తించారు. ఎంత డబ్బున్నా, ఎంత పలుకుబడి ఉన్నా ఒక మైనర్ పిల్లాడి జీవితంతో ఆడుకున్న ఈ కేసులో ఎవరిని వదిలే ప్రసక్తే లేదని పోలీసులు చెప్పారు. పారదర్శకమైన విచారణ మొదలైంది. పోలీస్ స్టేషన్ గదిలో వాతావరణం చాలా నిశ్శబ్దంగా ఉంది. ఆ నిశ్శబ్దాన్ని చీల్చుతూ శివ ఏడుపు వినిపిస్తోంది. 1098 చైల్డ్ వెల్ఫేర్ వాళ్ళు కాల్ చేయడంతో శివ పేరెంట్స్ స్టేషన్కు వెళ్ళారు. అందరూ శివ చుట్టూ చేరి ఏమైందిరా, ఏం జరిగింది, భయం లేకుండా చెప్పు అని అడుగుతున్నారు. కానీ శివ అసలు నోరు విప్పడం లేదు. అతడు కేవలం ఒకటే ఒక మాట అంటున్నాడు. నాకు ఏమీ తెలియదు, నన్ను ఏమీ అడగకండి, నేను చెప్పే స్థితిలో లేను, దయచేసి నన్ను వదిలేయండి. అమ్మా, నాన్న, ఇంకెప్పుడు నేను తాగను అని మాటిస్తున్నా, నన్ను ఇంటికి తీసుకెళ్ళిపోండి చాలు అని అంటున్నాడు. అతని కళ్ళల్లో కనిపిస్తున్నది నేరం చేసిన భయం కాదు, నరకం చూసిన భయం. అతడు ఒక భయంకరమైన ట్రామాలో ఉన్నాడని కౌన్సిలర్కు అర్థమైపోయింది. వెంటనే ఆ చైల్డ్ కౌన్సిలర్ శివను ఒక గదిలోకి తీసుకెళ్లారు. అతడి తల నిమురుతూ, చూడు శివ, నువ్వు తప్పు చేశావని నేను అనుకోవడం లేదు. ఈ గది దాటి ఒక్క మాట కూడా బయటకు వెళ్ళదు. ఎవరికీ ఏమీ తెలియదు. నీ మనసులో ఏముందో నాకు క్లియర్గా చెప్పు, నేను నీకు పరిష్కారం చూపిస్తాను. రేపటి నుండి నువ్వు ఈ నరకం నుండి విడుదలవుతావు. మళ్ళీ నీ పాత ప్రపంచంలోకి వెళ్ళొచ్చు. నన్ను నమ్ము అని చాలా ప్రేమగా బుజ్జగించారు. ఆ కౌన్సిలర్ మాటల్లో ఉన్న ప్రేమ శివలో ఒక నమ్మకాన్ని కలిగించింది. మెల్లగా తలెత్తి చెబుతున్నాడు. ఆ కౌన్సిలర్ తన మొబైల్లో ఆడియో రికార్డింగ్ ఆన్ చేశాడు. ఎందుకంటే ఆ పసివాడు మళ్ళీ మళ్ళీ ఈ భయానక విషయాలను గుర్తు చేసుకుంటూ పోలీసుల ముందు చెప్పడం అతడికి మరింత నరకప్రాయం అవుతుంది. అందుకే ఆ కౌన్సిలర్ ఆడియో రికార్డ్ చేశాడు. బయట ఉన్న శివ తండ్రి తనని తాను నిందించుకుంటూ గుండెలు బాదుకుంటున్నాడు. అయ్యో, నా కొడుకుని నేను ఇంతేనా అర్థం చేసుకున్నది? మార్కులు తక్కువ తెచ్చుకుంటున్నాడని కొట్టాను, తిట్టాను, తప్పుగా అనుకున్నాను. వాడు తాగినప్పుడు ఎంత బాధలో ఉన్నాడో తెలుసుకోకుండా చొక్కా పట్టుకుని కొట్టాను. తండ్రినై ఉండి వాడి కళ్ళల్లో ఉన్న ఆవేదనను చూడలేకపోయానే అని స్టేషన్ గోడల సాక్షిగా కంటతడి పెట్టుకుంటున్నాడు. ఈ విషయాన్ని నేను ఇంత వివరంగా ఎందుకు చెబుతున్నానంటే
ఒకవేళ మీ అబ్బాయి కానీ మీ అమ్మాయి కానీ ఇలాంటి కన్ఫ్యూజన్లో ఉండి మీతో సరిగ్గా మాట్లాడలేకపోతుంటే దయచేసి మొహమాట పడకుండా చైల్డ్ హెల్ప్ లైన్ను సంప్రదించండి. 1098కి కాల్ చేస్తే కౌన్సిలర్ మీ ముందుంటారు. కౌన్సిలర్లకు తెలుసు పిల్లల మనసులో ఎలాంటి ఆలోచనలు ఉంటాయి, వారు ఏ విధంగా ఆలోచిస్తున్నారో అర్థం చేసుకుంటారు, ఎందుకు బాధపడుతున్నారో కూడా ఇట్టే కనిపెడతారు. అది వదిలేసి ఇవన్నీ మనకెందుకు, పిచ్చి వాళ్ళే ఇలా కౌన్సిలర్ల దగ్గరకు వెళ్తారు, నా కొడుకుకు కానీ కూతురుకు కానీ పిచ్చి పట్టలేదు, కౌన్సిలర్ల అవసరం మాకు లేనే లేదు అని అనుకోకండి. కౌన్సిలర్ల దగ్గరికి పంపకుండా ఏళ్ల తరబడి పిల్లల్ని అలాగే పెంచి చివరికి వాళ్ళు ప్రాణాలు తీసుకునేంత వరకు చూడకండి. పేరెంట్స్ ఇలా తప్పుడు నిర్ణయాలు తీసుకున్న సందర్భాలను మనం చాలానే చూసుంటాం. అంతా అయిపోయాక అప్పుడు అనిపిస్తుంది ఈ సమస్య మొదలైనప్పుడే ఒక మంచి కౌన్సిలర్ దగ్గరికి తీసుకెళ్లి పరిష్కరించుకుంటే వారి జీవితం బాగుండేది కదా అని. ఇంకోవైపు శివ నిజం చెప్పడం మొదలుపెట్టాడు. అతడు చెబుతున్న ఒక్కో మాట అక్కడ ఉన్న పోలీసులకి ఆ కౌన్సిలర్కి ఊపిరి ఆగిపోయేలా చేస్తోంది. లైంగిక వేధింపులు అంటే ఆడపిల్లలకు జరుగుతాయని వినడం మనకు అలవాటైపోయింది. కానీ ఒక అబ్బాయి అయిన శివ విషయంలో కూడా అదే జరిగింది. నేటి సమాజంలో ఆడపిల్లలకి ఎలాంటి అన్యాయాలు జరుగుతున్నాయో అమాయకపు అబ్బాయిలకు కూడా అవే జరుగుతున్నాయి. ఆ మృగాలకి ఆడ మగ తేడా లేదు, వాళ్ళకి కావాల్సింది కేవలం ఒక పసి ప్రాణం మాత్రమే. శివ ఒక్కో మాట చెబుతుంటే అక్కడ ఉన్న పోలీసులకి కౌన్సిలర్కి మాటలు రావడం లేదు. అతడు చెప్పిన మొదటి విషయం ఏంటంటే 2 వ్యక్తులు, వాళ్ళకి 20 నుంచి 25 ఏళ్ల వయసు ఉంటుంది అని చెప్పాడు. వాళ్ళు నీకు అన్నల్లాంటి వాళ్ళు కదరా, వాళ్ళతో నీకు పరిచయం ఏంటి, అసలు ఆ ఇంటికి ఎందుకు వెళ్ళావు అని అడిగినప్పుడు శివ గొంతు వణికిపోయింది. నేను వద్దని మొత్తుకుంటున్న ఆ 2 నన్ను రకరకాల పనులు చేయించేవారండి. నేను ఏడుస్తుంటే నా వల్ల కాదని ప్రాధేయపడుతుంటే నాకు బలవంతంగా మద్యం తాగించేవారు, ఏవేవో మత్తు పదార్థాలు తినిపించేవారని వెక్కి వెక్కి ఏడ్చాడు. అతడికి ఏ విధంగా మత్తు ఎక్కించి తమ వికృత చేష్టలకి వాడుకోవాలో ఆ రాక్షసులకి బాగా తెలుసు. ఆ 2 పేర్లు అరసన్, సంజయ్. ఇవి ఆ 2 మృగాల నిజమైన పేర్లు. వీళ్ళు తిరుమంగళం ఏరియాలోనే ఒక ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తూ ఒక ఇల్లు అద్దెకు తీసుకుని ఉంటున్నారు. చుట్టుపక్కల వాళ్ళని అడిగితే వాళ్ళ సార్, వాళ్ళు చాలా మంచోళ్ళు సార్, పొద్దున్నే ఆఫీస్కి వెళ్తారు, సాయంత్రం ఇంటికి వస్తారు, ఎవరితోనూ మాట్లాడరు అని చెప్పారు. అయితే పోలీసులకు ఒక సందేహం వచ్చింది. శివ, 4 గంటలకి స్కూలు అయిపోగానే నువ్వు నేరుగా ఇంటికి రావచ్చు కదా, అసలు వీళ్ళు నీకు ఎలా పరిచయం అయ్యారు అని అడిగారు. అప్పుడే ఈ కథలోకి మరో షాకింగ్ క్యారెక్టర్ వచ్చింది. అతడు అదే స్కూల్లో 10వ తరగతి చదువుతున్న శేఖర్. ఇది కూడా ఒరిజినల్ పేరు కాదు, దీన్ని కూడా మార్చడం జరిగింది. ఈ శేఖర్ ఒకరోజు శివ దగ్గరికి వచ్చి, శివ, నాకు తెలిసిన 2 అన్నలు ఉన్నారురా, వాళ్ళు చాలా మంచోళ్ళు, మనకి చదువులో ఏమైనా డౌట్స్ ఉంటే చెబుతారు, రేపు మనం కాలేజీకి వెళ్ళాలన్నా సహాయం చేస్తారు, వాళ్ళ దగ్గర తినడానికి చాలా స్నాక్స్ ఉంటాయి, పద వెళ్దాం అని ఆ 7వ తరగతి పిల్లాడికి పూర్తిగా బ్రెయిన్ వాష్ చేశాడు. ఆ 10వ తరగతి అన్నయ్య మాటలు నమ్మి శివ అమాయకంగా ఆ ఇంటికి వెళ్ళాడు. వెళ్ళిన మొదటి రోజే వాళ్ళు స్నాక్స్ ఇస్తాం, జ్యూస్ ఇస్తామని నమ్మించి ఆ జ్యూస్లో మద్యం కలిపి తాగించారు. ఆ పసివాడు మద్యం తాగుతున్నప్పుడు అతడికి తెలియకుండా వీడియోలు తీశారు. అతడు మత్తులో స్పృహ కోల్పోయినప్పుడు ఆ 2 మృగాలు అతడిపై అఘాయిత్యం చేశారు. తర్వాత అతడు మత్తులో నుండి కళ్ళు తెరిచేసరికి ఆ మృగాలు అతడిని భయపెట్టడం మొదలుపెట్టాయి. ఇదిగో చూడు, నువ్వు మందు తాగిన వీడియో మా దగ్గర ఉంది, ఇది గాని మీ ప్రిన్సిపల్కు చూపిస్తే నిన్ను స్కూల్ నుండి తీసేస్తారు, మీ అమ్మా నాన్నలకు తెలిస్తే వాళ్ళు అవమానంతో చచ్చిపోతారు, నీ మీద వాళ్ళు ఎంత నమ్మకం పెట్టుకున్నారు, ఈ వీడియో వాళ్ళకు పంపమంటావా అని బెదిరించారు. ఆ మాటలతో శివ ప్రపంచం ఒక్కసారిగా కూలిపోయింది. తాను పెద్ద ఊబిలో చిక్కుకున్నానని అతడికి అర్థమైంది. ఆ మృగాల కాళ్ళ మీద పడి, అన్నయ్య ప్లీజ్ వదిలేయండి, ఎవరికీ చెప్పకండి, నన్ను ఇంటికి పోనివ్వండి అని బతిమిలాడాడు. కానీ ఆ రాక్షసులకి జాలి కలగలేదు. ఆ వీడియోని అడ్డం పెట్టుకుని అతడిని ప్రతిరోజు ఆ నరకంలోకి లాగడం మొదలుపెట్టారు. ఆ రోజే ఆ చీకటి గదిలోనే శివ అమాయకత్వాన్ని వాళ్ళు బలి తీసుకున్నారు. తమ వికృత కామవాంఛను తీర్చుకోవడమే కాకుండా ఆ దృశ్యాలన్నింటినీ వీడియో తీసి ఏమీ ఎరగనట్టు శివను ఇంటికి పంపించేశారు. ఆ రాత్రి శివ అస్సలు నిద్రపోలేదు. అమ్మా నాన్నలకు ఈ విషయం ఎలా చెప్పాలి అని అతడు తలపట్టుకుని ఏడ్చాడు. కానీ ఆ వీడియో బయటపడుతుందనే భయం అతడిని మళ్ళీ ఆ రాక్షసుల దగ్గరికి పంపింది. వాళ్ళు కూడా ప్లాన్ ప్రకారం అతడికి మత్తును అలవాటు చేస్తూ వచ్చారు.
మెల్లమెల్లగా ఆ 7వ తరగతి పిల్లాడు అడిక్షన్ అనే ఊబిలోకి కూరుకుపోయాడు. చివరికి పరిస్థితి ఎంత దారుణంగా తయారైందంటే ఒక్కరోజు ఆ ఇంటికి వెళ్ళి తాగకపోయినా శివ చేతులు వణికేవి. ఒక చిన్న పిల్లాడిని ఆ ఇద్దరు మూర్ఖులు ఈ గతికి తీసుకొచ్చారు. ఆ 10వ తరగతి అబ్బాయి శేఖర్ను కూడా పిలిచి కౌన్సిలర్ విచారిస్తున్నప్పుడు మరో నిజం బయటపడింది. శేఖర్కు ఇప్పుడు 16 ఏళ్ళు, అంటే అతడు కూడా మైనరే. నువ్వు ఎందుకురా శివుని అక్కడికి తీసుకెళ్ళావు అని అడిగితే శేఖర్ చెప్పిన సమాధానం విని అందరూ నిశ్చేష్టులయ్యారు. శివకు ఈరోజు ఏం జరిగిందో సరిగ్గా 3 నెలల క్రితం శేఖర్కు కూడా అదే జరిగింది. స్కూల్ అయిపోయాక శేఖర్ ఒక టీ కొట్టు దగ్గర స్నాక్స్ తింటుంటే ఈ అలసన్ మరియు సంజయ్ కళ్ళు అతని మీద పడ్డాయి. ఏరా శేఖర్, మా ఇంటికి వస్తావా? అక్కడ క్రికెట్ బ్యాట్లు, బాళ్ళు, ఫుట్బాళ్ళు, క్యారమ్ బోర్డ్ అని చాలా ఉన్నాయి. పలు రకాలైన స్నాక్స్ కూడా ఉన్నాయి. ఆడుకుంటూ నీకు నచ్చిన ఫుడ్ తిందువు, వస్తావా అని ఆశ చూపించారు. ఆ పిల్లాడు వస్తానని చెప్పగానే ఇంటికి తీసుకెళ్లారు. జ్యూస్లో మత్తుమందు కలిపి తాగించారు. ఆ తర్వాత వేధిస్తూ వీడియోలు కూడా తీశారు. ఆ తర్వాత బ్లాక్మెయిల్ చేశారు. 3 నెలల పాటు శేఖర్ ఆ నరకాన్ని అనుభవించాడు. అతడు కూడా మత్తుకు బానిసైపోయాడు. ఒకరోజు శేఖర్ నరకాన్ని భరించలేక ఆ ఇద్దరి కాళ్ళ మీద పడి దయచేసి నన్ను వదిలేయండి అని ప్రాధేయపడ్డాడు. అప్పుడు ఆ మృగాలు ఒక భయంకరమైన కండిషన్ పెట్టాయి. నిన్ను వదిలేయాలంటే నీకు బదులు వేరే ఎవరినైనా ఇక్కడికి తీసుకురా, నీకంటే చిన్న పిల్లాడిని తీసుకువచ్చి మాకు అప్పగిస్తే నిన్ను వదిలేస్తామన్నారు. ఆ మాట వినగానే శేఖర్కి కోపం వచ్చింది. తను అనుభవించిన నరకాన్ని ఇంకొకరు అనుభవించాలా అనుకున్నాడు. కానీ ఆ నరకం నుండి ఎలాగైనా బయటపడాలని ఎదురు చూస్తున్న శేఖర్కు 7వ తరగతి చదువుతున్న శివ కనిపించాడు. శివకు ఫ్రెండ్స్ లేరని, అతడు చాలా అమాయకుడని శేఖర్కు తెలుసు. వీడిని వాళ్ళకు అప్పగిస్తే నేను తప్పించుకోవచ్చని శివను ఆ రాక్షసులకి పరిచయం చేశాడు. కానీ అతని పరిస్థితి ఎలా తయారైందంటే శివను అప్పగించి తాను తప్పించుకున్నానని శేఖర్ అనుకున్నాడు. కానీ అతడు అప్పటికే మత్తుకు బానిసైపోయాడు. బయట మరెక్కడ ఆ మత్తు దొరకదు కాబట్టి ఆ మత్తు కోసం మళ్ళీ అదే రాక్షసుల ఇంటికి వెళ్లాల్సి వచ్చింది. ఆ మత్తు లేకపోతే తాను చచ్చిపోతానేమో అన్నంతగా అతడు మారిపోయాడు. ఆ ఇద్దరు దుర్మార్గులు ఈ ఇద్దరు పిల్లల జీవితాలతో ఆటలాడుకున్నారు. ఇదంతా విన్న చైల్డ్ కౌన్సిలర్ వెంటనే డాక్టర్లను పిలిపించి ట్రీట్మెంట్ మొదలుపెట్టారు. శివ, శేఖర్ ఇద్దరికి మత్తు అనేది వ్యసనమైపోయింది. అది లేకపోతే వాళ్ళు పిచ్చెక్కిపోతున్నారు. డి అడిక్షన్ సెంటర్ డాక్టర్లు ఆ పిల్లలకి ప్రాణం పోయడానికి పోరాడుతుంటే మరోవైపు పోలీసులు ఆ రాక్షసుల వేట మొదలుపెట్టారు. వారిలోని మృగం బయటకు వచ్చేది కేవలం స్కూల్ పిల్లల ముందే అని పోలీసులకు అప్పుడు అనిపించింది. పోలీసులు అన్ని ఆధారాలు సేకరించి ఆ అద్దె ఇంటి మీద మెరుపు దాడి చేశారు. అరసను, సంజయ్లను అరెస్ట్ చేసి స్టేషన్కు లాక్కొచ్చారు. వారు పెట్టింది సామాన్యమైన కేసు కాదు, పోక్సో కేసు పెట్టారు. ఈ కేసులో నేరం నిరూపితమైతే ఆ రాక్షసులకి పడే శిక్ష జీవిత ఖైదు. అసలు వీళ్ళు ఎందుకు ఇలా తయారయ్యారు అని పోలీసులు విచారణ చేస్తే ఆ ఇద్దరు రాక్షసుల అసలు రూపం బయటపడింది. వాళ్ళిద్దరూ స్వలింగ సంపర్కులు. ఒక గే కపుల్లా ఆ ఇంట్లో ఉంటున్నారు. వారి ప్రవర్తన నచ్చక కన్న వాళ్ళే ఇంటి నుండి గెంటేశారు. అందుకే ఇద్దరు కలిసి ఒక ఇల్లు అద్దెకు తీసుకుని ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్నారు. వచ్చిన జీతంతో మత్తు పదార్థాలు కొని సేవిస్తుంటారు. కానీ మత్తు మితిమీరినప్పుడు వారికి ఒక వికృతమైన ఆలోచన పుట్టింది. మనకెలాగో అమ్మాయిలు నచ్చరు, అందువల్ల వేరే అబ్బాయిలతో ఎందుకు ట్రై చేయకూడదు అనుకున్నారు. ఈ స్కూల్ పిల్లల్ని మన వలలో వేసుకుంటే తాగుడికి అలవాటు చేసి వీడియోలు తీస్తే వాళ్ళు మన చేతిలో కీలు బొమ్మలైపోతారు. అవసరమైనప్పుడల్లా వారిని వాడుకోవచ్చు కదా అని ప్లాన్ వేసుకున్నారు. ఆ ప్లాన్లో భాగంగానే మొదట శేఖర్ను వేటాడారు. ఆ తర్వాత శేఖర్ ద్వారా శివని పట్టుకున్నారు. ఇక్కడ కొందరికి శేఖర్పై కోపం వచ్చే ఉంటుంది. ఒరే, నువ్వు 10వ తరగతి అబ్బాయివి, ఈ విషయం మీ టీచర్కో పేరెంట్స్కో చెప్పొచ్చు కదా. అవేవి చేయకుండా నువ్వు తప్పించుకోవడానికి ఒక 7వ తరగతి పిల్లాడి జీవితాన్ని నాశనం చేస్తావా అని కొందరికి అనిపించి ఉండవచ్చు. కానీ ఒక్కసారి ఆలోచించండి, అతడు కేవలం 16 ఏళ్ల మైనర్. ఆ రాక్షసులు పెట్టిన మానసిక ఒత్తిడిని, ఆ బ్లాక్ మెయిలింగ్ను తట్టుకునే శక్తి ఆ పసిపిల్లవాడికి ఎక్కడిది? అతడు చేసిన తప్పు కంటే అతడిని ఆ స్థితికి తెచ్చిన ఆ మృగాలే అసలైన నేరస్తులు. ప్రస్తుతం ఆ ఇద్దరు దుర్మార్గులు జైలులో ఊచలెక్క పెడుతున్నారు. కానీ తనిఖీల్లో వారి దగ్గర దొరికిన మత్తు పదార్థాలు చూసి పోలీసులు కూడా షాక్ అయ్యారు. ఆ ఇంట్లో గంజాయి, డ్రగ్స్, మద్యం అని మత్తు పదార్థాలు విపరీతంగా లభించాయి. వారికి ఈ మత్తు పదార్థాలు ఎవరు అమ్మారు, సప్లై చేసేదెవరు అనే కోణంలో దర్యాప్తు కొనసాగుతోంది. నిందితులిద్దరూ ప్రస్తుతం జైల్లో ఉన్నారు.
శివ జీవితంలో జరిగిన ఈ భయంకరమైన సంఘటన సమాజంలో నివురుగప్పిన నిప్పులా దాగున్న ఒక చీకటి వాస్తవం. మనం ఆడపిల్లల భద్రత గురించి నిరంతరం ఆందోళన చెందుతుంటాం, కానీ మగపిల్లలు కూడా ఇంతటి నరకాన్ని అనుభవిస్తున్నారని గ్రహించలేకపోతున్నాం. మత్తు అనే రాక్షసుడు మనుషులను మృగాలుగా మారుస్తున్నాడు. ఆ మృగాల కంటికి వయసుతో సంబంధం లేదు, లింగంతో పని లేదు. వారికి కావాల్సింది కేవలం వేట మాత్రమే. మీ పిల్లాడు ఒక్కసారిగా మౌనంగా మారిపోయినా, చదువులో వెనుకబడినా, లేదా అతడి ప్రవర్తనలో ఏ చిన్న తేడా కనిపించినా వీడు మొండివాడు అని తిట్టకండి. అతడి కళ్ళల్లోకి చూసి అతడి గుండె చప్పుడు వినండి. అతడు తనలో తనే కుమిలిపోతున్నాడేమో కనిపెట్టండి. ప్రేమగా మాట్లాడి సమస్య గురించి అడగండి. తల్లిదండ్రులుగా మనం పిల్లలతో స్నేహితుల్లా ఉండాలి. ఏ సమస్య వచ్చినా మొదట మనకే చెప్పే ధైర్యాన్ని వాళ్ళలో నింపాలి. శివలాంటి పిల్లలు పేరెంట్స్ దగ్గర నిజం చెప్పడానికి భయపడితే ఆ జంతువులు వారిని మరింత వాడుకుంటాయి. మీ చుట్టుపక్కల ఎక్కడైనా ఇలాంటి అన్యాయం జరుగుతున్నట్లు అనిపిస్తే, లేదా మీ బిడ్డ ప్రమాదంలో ఉన్నారని తెలిస్తే భయం బిడియం వదిలేసి వెంటనే 1098కి కాల్ చేయండి. ఒక్క ఫోన్ కాల్ ఒక చిన్నారి భవిష్యత్తును, ప్రాణాన్ని కాపాడవచ్చు. పోక్సో చట్టాన్ని 2012లో భారత ప్రభుత్వం అమల్లోకి తెచ్చింది. 18 ఏళ్ల లోపు పిల్లలపై జరిగే లైంగిక దాడులు, వేధింపులు మరియు అశ్లీల ప్రదర్శనల నుండి వారిని రక్షించడమే ఈ చట్టం యొక్క ప్రధాన ఉద్దేశం. ఈ చట్టం కేవలం అమ్మాయిలే కాదు, అబ్బాయిలకు కూడా సమానంగా వర్తిస్తుంది. ఈ కేసులో శివ, శేఖర్ ఇద్దరికి ఈ చట్టం ద్వారానే న్యాయం జరుగుతుంది. చాలా మందికి ఈ చట్టంలో శిక్షల తీవ్రత తెలియదు, కాబట్టే తప్పులు చేస్తున్నారు. పోక్సో చట్టంలోని శిక్షలు మిగతా చట్టాల కంటే చాలా కఠినంగా ఉంటాయి. ఈ చట్టం కింద కేసు నమోదైతే వెంటనే బెయిల్ రావడం అసాధ్యం. విచారణ మొత్తం స్పెషల్ కోర్టుల్లో వేగంగా జరుగుతుంది. తీవ్రమైన లైంగిక దాడులు జరిగినప్పుడు నిందితులకు కనీసం 20 ఏళ్ల నుండి మిగిలిన జీవితాంతం వరకు కూడా శిక్ష పడుతుంది. 2019లో చేసిన సవరణల ప్రకారం పిల్లలపై అత్యంత క్రూరమైన లైంగిక దాడులకు పాల్పడితే కోర్టు మరణశిక్ష కూడా విధించవచ్చు. ఈ కేసులో మైనర్లకు మత్తు పదార్థాలు ఇచ్చి లైంగిక దాడికి పాల్పడడం అనేది అత్యంత తీవ్రమైన నేరం. ఆ దారుణాలను వీడియో తీసి బ్లాక్మెయిల్ చేయడం కూడా పోక్సో సెక్షన్ల కింద విచారించబడుతుంది. దానికి విడిగా కూడా కఠిన శిక్షలుంటాయి. ఈ చట్టం ప్రకారం అబ్బాయిలు కూడా బాధితులేనని తల్లిదండ్రులు గుర్తిస్తేనే ఫిర్యాదులు పెరుగుతాయి. ఈ చట్టం ద్వారా కఠినమైన శిక్ష పడుతుందని ప్రతి ఒక్కరికి తెలిస్తే దారుణాలు కూడా చాలా వరకు ఆగిపోయే అవకాశం ఉంటుంది. అందువల్ల ఈ చట్టం గురించి ప్రతి ఇంట్లో చర్చ జరగాలి. పట్టుబడితే జీవితాంతం జైల్లోనే ఉండాలి అనే ఆలోచన కలిగితే 90% మంది ఆ తప్పు చేయకుండా వెనక్కి తగ్గుతారు. చట్టం అంటే శిక్షించడం మాత్రమే కాదు, భవిష్యత్తును కాపాడడం కూడా. పోక్సో చట్టం గురించి తెలిసినప్పుడే మృగాలకు భయం పడుతుంది, పసిపిల్లలకు రక్షణ దొరుకుతుంది. ఈ వీడియోపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ బాక్స్లో రాయండి. మరో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు సెలవు. జై హింద్.